పట్టుమని 10 సీట్లు గెలిచిన ప్రతి ఒక్కడు ప్రధాని అయిపోవాలని కలలుగంటున్నాడంట. సో, ఇక్కడే మనం ఒక కొటేషన్‌ని గుర్తుపెట్టుకోవాలి. కలాం గారు కలగనమన్నారు. కథలు. సో, ఇక్కడ అదే ఎందుకు చెప్పాల్సొస్తోందంటే, సమాజ్‌వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, లేకపోతే డీఎంకే పార్టీ ఇవన్నీ కూడా క్రియాశీలకంగా ఇండీ కూటమిలోనే ఉన్నటువంటి పార్టీలు. సో, వీటి వలన ఈ ఎఫెక్ట్‌తో 232 అనే ఒక గౌరవనీయమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నాయి గడిచిన ఎన్నికల్లో. అయితే ఇప్పుడు ఆ ఇండీ కూటమి విచ్ఛిన్నమైపోయే దిశగా వ్యవహరిస్తా ఉంది. లోగొట్టు పెరుమాళ్లకెరుక అన్నట్లుగా మొన్నటి వరకు సాగింది గానీ, ఇప్పుడు ఓపెన్‌గానే కామెంట్స్ చేసుకుంటున్న పరిస్థితి. మొన్నటికి మొన్న మమతా బెనర్జీ ఈ స్పీకర్‌కి సంబంధించిన ఎన్నికల విషయంలో మమ్మల్ని సంప్రదించకుండానే ఓన్‌గా డిసిషన్ తీసుకుంది ఈ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఒక అసంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది. ఇక సమాజ్‌వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ అయితే తానే పీఎం అన్నట్లుగా కలలుగంటున్న పరిస్థితి. అందులో భాగంగా వెనక నుంచి ఈ పోస్టర్లు అంటించే కార్యక్రమాన్ని కూడా చేపట్టినట్లుగా మనకి అందుతున్న సమాచారం మేరకు తెలుస్తా ఉంది. సో, ఇదెలా ఉందంటే ఆ మధ్య 'జాతిరత్నాలు' అనే ఒక సినిమా ఉంది కదా! అందులో ఆ హీరోయిన్ పాత్ర ఇచ్చేయండి సార్ బెయిల్ ఇచ్చేయండి అన్నట్లుగా చేసేయండి సార్ ప్రధానిని చేసేయండి అన్నంత ఈజీగా ఉందన్నమాట వ్యవహారం. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌ను భారతదేశానికి కాబోయే ప్రధానమంత్రి అని పేర్కొంటూ కొన్ని పోస్టర్లు లక్నోలో పార్టీ కార్యాలయం వెలుప భారీ పోస్టర్లు చిన్న చిన్నవి కావు కనిపించాయి. జూలై 1న అఖిలేష్ యాదవ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్న పోస్టర్లలో దేశానికి కాబోయే ప్రధానమంత్రి గౌరవనీయులైన శ్రీ అఖిలేష్ యాదవ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు అని రాసి ఉంది. 2023లో కూడా అఖిలేష్ యాదవ్‌ను కాబోయే ప్రధానమంత్రిగా పేర్కొంటూ ఇలాంటి పోస్టర్లు వెలువడగా ఇప్పుడు మరోసారి ఇలాంటివి జరగడం గమనార్హం. అందుకనే ప్రధాని మోదీ 2024 ఎన్నికలకు రిజల్ట్స్‌కి ముందు ప్రచారంలో భాగంగా ఏం చెప్పేవాళ్ళు? ఒకవేళ ఇండీ కూటమి గనుక అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందిరయ్యా అంటే, సంవత్సరానికి ఒకడు ప్రధాని అవుతాడు అని చెప్పారు. ఆ దిశగా జనాలు కూడా జాగరూకత పడ్డారు. యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నప్పటికీ, వీళ్ళు రకరకాల గ్యారంటీ కార్డుల పేరుతో మాయ చేసినప్పటికీ, మళ్ళీ ఎన్డీఏ కూటమికి అధికారం ఇచ్చారు కాబట్టి సరిపోయింది. లేకపోతే చీలిక పీలికలయ్యేది.